హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. దర్శకుడు ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, దర్శకుడు అనే పేరు వినగానే నాకు గుర్తుకొచ్చేది ఇద్దరే. అందులో ఒకటి ద గ్రేట్ లెజెండెడ్ దాసరి నారాయణరావు గారైతే రెండో పేరు రాఘవేంద్రరావు గారు. వీరిని చూసి ఇన్స్పైర్ కాని దర్శకుడు ఎవరు ఉండరు అనుకుంటాను. అలాగే దర్శకుడు అనే టైటిల్ పెట్టడమే కొత్తతనం. దానివల్ల వచ్చే ఛాలెంజెస్ కూడా ఏంటో నాకు తెలుసు. సుకుమార్ గారు నా అభిమాన దర్శకుడు. తక్కువ రోజుల్లో నాకు చాలా దగ్గరైన వ్యక్తి సుకుమార్ గారు తన బ్యానర్ పై కొత్త దర్శకులను పరిచయం చేసినందుకు ఆయనను అభినందిస్తున్నాను. దర్శకుడిగా, నిర్మాతగా సుకుమార్ మల్టీ టాలెంటెడ్ గా అన్ని పనులు చేస్తున్నాడు. నేను కూడా నాన్నగారి ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా మారాను. అలాగే నాన్నగారి నెక్స్ట్ మూవీ కూడా నేనే చేయబోతున్నాను. ఓ ప్రొడ్యూసర్ కు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. అంత కష్టంలో ఉన్నా కూడా దర్శకుడిగా తన మార్పును చేసుకుంటూ పోతున్నాడు సుకుమార్ అని రామ్ చరణ్ తెలిపాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు బాబాయ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరారు. అప్పుడు రామ్ చరణ్ బాబాయ్ అంటూ అరుస్తున్న అభిమాన గణాన్ని 2 సెంటిమెంట్స్ డైలాగ్స్ తో పడేశాడు. మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోము. మన అమ్మ గురించి మనం రోజు మాట్లాడుకోము. మనసులో ఉండాలి, మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువ ఉంటుంది, మాటలో తక్కువ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ చేసిన ప్రసంగానికి మెగా ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఎంతైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.